ఈనాడు పత్రికలో రాష్ట్రంలో తీవ్రమవుతున్న నీటి కష్టాలు, సొంత ప్రభుత్వంపై దండెత్తున్న వైసీపీ కార్పొరేటర్లంటూ ఎక్కడో రాసి వార్తనిచ్చారు. వాస్తవం ఏంటంటే ఎండాకాలం వస్తే తాగునీటి కోసం కాస్తో కూస్తో ఇబ్బందులు ఉండే మాట వాస్తవం. కానీ వాటిని అచ్చంగా అవే జరుగుతున్నట్లుగా, అసలు ఎక్కడా వాటరే లేనట్లుగా ప్రతి ఏడాది ఈ పత్రిక పచ్చి అబద్ధాలని ప్రచారం చేయటం అలవాటుగా చేసుకుంది. ప్రతి ఏడాది చేపట్టే విధంగానే ఈ ఏడాది కూడా తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం నడుం బిగించింది. 35 ఏళ్ల పాటు తనను గెలిపించిన కుప్పం ప్రజానీకానికి చంద్రబాబు నీళ్ళు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఇస్తే కూడా ఈనాడు కడుపు మంట చల్లటం లేదు. విశాఖ తీరానికి 2 ఏటు తూట్లు అంటూ విజయసాయిరెడ్డికి నెల్లూరు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ పచ్చి అబద్ధాలని ప్రచారం చేయడానికో లేకపోతే ఇంకేదానికో కథనాలను ఇచ్చింది. వాస్తవం ఏంటంటే విశాఖపట్నంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా కూడా ఇలాంటి పచ్చి అబద్ధాలని, వ్యతిరేక వార్తల్ని రాసి విశాఖపై రామోజీకి విషం చెమ్మటం అలవాటైపోయింది. ఇంకో వాస్తవం చెప్పాలంటే హుదూ తుఫానుకు రికార్డులు కొట్టుకుపోయాయని చెప్పి విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో టీడీపీ నేతలు కబ్జా చేసిన 32,000 ఎకరాల సంగతి మాత్రం ఎన్నడూ ప్రస్తావించని ఈనాడు పత్రిక ఇప్పుడు రకరకాల వార్తలతోటి విశాఖపై నిత్యం పడి ఏడుస్తున్నారు. నాడి చూసేవారికి నాసి వసతి అంటూ అస్తవ్యస్తంగా వైద్య కళాశాలలో హాస్టళ్లు బాగోలేదంటూ ఈ పత్రిక మరో కథనాన్ని ఇచ్చింది. వాస్తవం ఏంటంటే జగన్ ప్రభుత్వంలో వైద్య రంగానికి ఇస్తున్న ప్రాముఖ్యత, ఆసుపత్రులకు ఇస్తున్న ప్రాముఖ్యత, వీటన్నింటినీ చూసి ఓర్వలేక ఈనాడు అధిపతి రామోజీరావు ఇలాంటి చెత్త వార్తలు రాసి ఆనందపడుతున్నారు. 8,400 కోట్ల రూపాయలతో ఏపీలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంటే ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల కళాశాల ప్రారంభమైన వార్తనే ఇవ్వడానికి ఇష్టపడిన చేతులు రాని రామోజీరావు ఇప్పుడు లేని అబద్ధాలు కలిపి వార్తలను సృష్టిస్తున్నారు. ఇక జనానికి జగన్ వార్తలంటూ మరో ఏడుపుగొట్టు వార్తనిచ్చారు. వాస్తవం ఏంటంటే సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు ద్రవ్యోల్బణం, ఖర్చులు, ఆదాయం ఇలా ఏడాదికి పెరుగుతూనే ఉంటాయి. నగరాలు, పట్టణాల్లో మెరుగైన జీవితం కోసం ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. గతంలో చంద్రబాబు ఏది ఫ్రీ కాదని చెప్పినప్పుడు ఆహా ఓహో అని చాలా గొప్ప సంస్కరణవాది అని ప్రచారం చేసిన ఈనాడు పత్రిక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేస్ట్ కలెక్షన్కి సంబంధించి చిన్న మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నా కూడా చెత్త పన్ను అంటూ చెత్త వార్తలు రాయడానికి ఈనాడు రామోజీ అలవాటు పడ్డారు. ఇక ఆరోగ్యశ్రీలో మాయ రోగాలంటూ లేని రోగాలకు వైద్యం చేసినట్లు ఆసుపత్రులు టోకర్ అంటూ వార్తనిచ్చారు. వార్తలు ఈ జగన్ ప్రభుత్వం వేగంగా స్పందిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక చెత్త వార్తను రాసి ఈనాడు రామోజీరావు సంతృప్తి పడుతున్నారు. ఇక ఆంధ్రజ్యోతి కూడా యథాప్రకారం పలు అబద్ధపు వార్తల్ని, అభూత కల్పనల్ని సృష్టించింది. జగన్ సర్కార్ మరో దారుణం అంటూ సచివాలయం తాగట్టంటూ ఒక పచ్చి అబద్ధపు వార్తని, అభూత కల్పనని సృష్టిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రాజధాని భూములు మొత్తాన్ని తాకట్టు పెట్టి 7,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నప్పుడు చాలా గొప్పగా రుణంగా ఆయనకి కాబట్టి రుణం ఇచ్చారని రాసిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఏ చిన్న పని చేసినా కూడా ఓర్వలేక ఈనాడుతో కలిపి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిత్యం జగన్ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన పడి ఏడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ 2 పత్రికలు శాపాలుగా మారాయి. సైకో నుంచి వీళ్ళిద్దరూ సైతాన్లుగా మారారంటానికి వీళ్ళు రాస్తున్న వార్తలే ఉదాహరణ అంటూ ఒక ఉద్యోగ నేతపై కూడా వీళ్ళు ఆంధ్రజ్యోతి ఒక అబద్ధపు వార్తని, ప్రభుత్వం చేస్తున్న మంచి అభివృద్ధిని ఎవరైనా మెచ్చుకుంటే చాలు ఆ ఉద్యోగ సంఘాల నేత మీద కూడా విరుచుకుపడుతూ ఏదో ఒక పచ్చి అబద్ధపు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారు. తాగునీళ్ళు అడిగితే ట్రాక్టర్తో తప్పించేశారని పచ్చి అబద్ధపు వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తే దానిపై పవన్ కళ్యాణ్ స్పందించడం ఇది ఒక అలవాటైపోయింది. ముందుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయడం, ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్పందించడం. వాస్తవం ఏంటంటే ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి మరణిస్తే ప్రభుత్వానికి పొలవడం కూడా దిక్కుమాలిన జర్నలిజం అవుతుంది. నైపుణ్యం లేని డ్రైవర్ ట్రాక్టర్ తోలడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే తొక్కి చంపారని చెప్పి చెత్త వార్తలు రాసి, నాసిరకం వార్తలు రాసిన రామోజీ రాధాకృష్ణన్కి పవన్ కళ్యాణ్ తోడవడం ఇక ఈ దారుణమైనటువంటి విషయం. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి బ్లాక్మెయిల్ రాజకీయాలకు, అబద్ధాలకు కేంద్రంగా మారిందనడానికి ఇది ఒక సజీవ దర్పణం. జనవరి 24వ తేదీన అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్యప్రదేశ్లో ఒక జడ్జి గారికి వజ్రాలు పొదిగిన బంగారం వాచి కానుగ్గా ఇవ్వజూపారంటూ ఒక పెద్ద బ్యానర్ కథనాన్ని రాసి వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ కథనాన్ని ఇచ్చింది. ఇప్పుడు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. మరి ఆంధ్రజ్యోతి పత్రిక
వజ్రాల వాచి ఇవ్వదూపిన అవినీతి పరుడుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి ఎందుకు రాయలేదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. పైగా చంద్రబాబుకు బినామీగా ప్రచారంలో ఉన్న రాధాకృష్ణ ఏకంగా ఆయన చంద్రబాబు అన్న మాటలు ఏంటంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గౌరవించడం కోసమే నెల్లూరు వచ్చానని చంద్రబాబు చెప్పారని కూడా ప్రచారం వార్త ఇచ్చారు. అదే పత్రిక వార్త ఇచ్చింది. మరి ఇప్పుడు వజ్రాలు పొదిగినటువంటి బంగారు వాచి ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గౌరవించదగ్గ వ్యక్త కాదా? వారి లెక్కలో నేనేమి ఇచ్చారని నేనేం చెప్పలేదు, ఆ రోజు చెప్పలేదు, ఈరోజు చెప్పట్లా. కానీ రాసిన ఆంధ్రజ్యోతి దానికి కట్టుబడి ఉండి, చంద్రబాబు నువ్వు చేసిన తప్పుడు పని, చెత్త పని, వజ్రాలు పొడిన బంగారం ఇవ్వడానికి ప్రయత్నించిన వేమిరెడ్డికి తెలుగుదేశం టికెట్ ఇస్తావా, తెలుగుదేశంలో చేర్చుకుని ప్రజలను ఆ మోసగాడికి అవమానిస్తావా అని అడగాల్సిన ఆంధ్రజ్యోతి ఎందుకు అడగలేదు? పైగా గౌరవించడానికే నెల్లూరు వచ్చారని చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇక